4 సంవత్సరాలలో జరిగిన 4 ఎన్నికల్లోనూ వైసీపీనే గెలిచింది. దీంతో సర్వేలు ఈసారి కూడా ఫ్యాన్ విజయంపై అంచనాకు వచ్చేశాయి. కానీ అప్పటికి ఇప్పటికీ పోలింగ్ జరిగిన తీరులో తేడా వచ్చింది. నాడేం జరిగింది, నేడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఫ్యాన్ పార్టీ దొంగ ఓట్ల వ్యూహం బెడిసికొట్టిందా? కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలతో అధికార పార్టీ నేతలు తల బాదుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? అధికారం కోసం అడ్డదారులు తొక్కటం వైసీపీకి అలవాటు. ఆ పార్టీ అధినాయకత్వం జీన్స్ లోనే ఇది ఉందని అంటారు. దొంగ ఓట్లను నమ్ముకుని దర్జాగా వేయించటం ఫ్యాన్ పార్టీ నైజంగా భావిస్తున్నారు. ఇప్పుడు అప్పుడు అనే తేడా లేదు. పార్లమెంటు, అసెంబ్లీ, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలనే వ్యత్యాసమే లేదు. అన్ని ఎన్నికల్లోనూ దొంగ ఓట్లే. ఇప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ 54,000 ఓట్ల దొంగ ఓట్లను పోల్ చేయించాలని ప్లాన్ చేసింది. కానీ ఎన్నికల కమిషన్ చర్యలతో ఫ్యాన్ పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. ముందుగా పోలీసుల నుంచి పోలీసు అధికారుల వరకు అందరూ రెడ్డి సామాజిక వర్గం వారే ఉండేలా చూసుకుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సీఈసీ కొరడా జులిపించడంతో ఈసారి అధికార పార్టీ ఎత్తులు చిత్తయ్యాయి. దీంతో పార్టీ నేతలు తల బాదుకుంటున్నారు. గతంలో తాను అనుకున్నట్టు జరిగితే ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి చోటు చేసుకోవడంపై టెన్షన్ పడుతున్నారు. 2019లో తిరుపతి ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఈ పార్లమెంటు స్థానానికి జరిగిన బైపోల్లో దొంగ ఓటర్లను బస్సుల్లో తీసుకొచ్చి పోలింగ్ చేయించారు. విపక్షాలు పట్టించినా వదిలేశారు. ఆ తర్వాత తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విపక్షాలు కనీసం నామినేషన్ కూడా వేయలేకపోయాయి. రౌడీయిజంతో ఆ పత్రాలను చింపేశారు. దీంతో దాదాపు అన్ని డివిజన్లు ఏకగ్రీవమే అయ్యాయి. వైసీపీ దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొని ప్రాణాలకు తెగించి ధైర్యం చేసి కొందరు నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్ల ద్వారా చెల్లవని ప్రకటించేలా చేయించారు. నామినేషన్ వేసిన తర్వాత నయానో భయానో ఉపసంహరించుకునేలా చేయటం విమర్శలకు తావిచ్చింది. కొన్ని డివిజన్లు మినహా ఎక్కడా ఎన్నికలు జరగలేదు. ఒక వార్డు నుంచి మరో వార్డుకు జనాన్ని తరలించి దొంగ ఓట్లు చేయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. చివరికి తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లోనూ ఓటు వేయనీలేదంటే వైసీపీ ఎంతగా బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు. వేసిన ఓట్లను కూడా కౌంటింగ్ లో లెక్కించలేదంటే అధికార పార్టీ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో అందరికీ తెలిసిన విషయమే. ఆర్ఓ ద్వారా ఎవరెవరు గెలిచారో ప్రకటింప చేసుకున్నారు. డైరెక్టర్లందరూ వైసీపీ వారే. గతంలో వారి విద్యార్హతలు, ఫైనాన్షియల్ లిటరసీ ఏ పార్టీతో చూసి గెలిపించేవారు. కానీ ఫ్యాన్ పార్టీ పాలనలో అదేం లేదు. కనీస విద్యార్హత లేని వారు కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లుగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ 5వ తరగతి చదివిన వారిని గ్రాడ్యుయేట్లని ఓటర్ అర్హత కల్పించి దొంగ ఓట్లు వేయించారు. అప్పట్లో దీనిపై పెద్ద రగడ జరిగింది. దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది ఫ్యాన్ పార్టీ. ఇన్ని ఎన్నికల్లో దుర్మార్గంగా వ్యవహరించిన వైసీపీకి ఇప్పుడు సాధారణ ఎన్నికల్లో ఏమైంది అనే చర్చ సాగుతోంది. ఇప్పుడు జరిగిన ఎన్నికలకు ముందు తిరుపతిలో అందరూ రెడ్డి సామాజిక వర్గం అధికారులే ఉన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, తిరుమల ఈవో, సిఐలది అదే కమ్యూనిటీ. అన్ని కీలక పదవుల్లో వారే ఉన్నారు. ఇతరులు ఊపిరి సలుపుకునే అవకాశం కూడా లేదు. మిగిలిన సామాజిక వర్గాల నేతలు వైసీపీలో ఉన్నా వారికి ఎక్కడా పనులు జరగలేదు. ఏ రెడ్డి దగ్గర పని జరగాలన్నా అందరి వేలు తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వైపే చూపేది. ఈయన చెబితే పనులు జరిగేవి. తిరుపతిలోనే కాదు, చంద్రగిరిలోనూ ఇదే పరిస్థితి ఉండేది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈయన కుమారుడు మోహిత్ రెడ్డి చెప్పిందే వేదం. ఇలాంటి రెడ్ల సామ్రాజ్యంగా ఉన్న తిరుపతిలో కేంద్ర ఎన్నికల సంఘం బదిలీలకు తెరలేపింది. ఎస్పీ, కలెక్టర్ నుంచి అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలను ట్రాన్స్ఫర్ చేసింది. రెడ్డి అనే అధికారి దాదాపు లేకుండా చేసింది. దీంతో తిరుపతి ప్రజలకు ఊపిరి తీసుకునే వీలు కలిగింది. ఇంతకాలం వైసీపీ నేతలకు తాము బానిసలుగా మారటానికి వారి చుట్టూ ఉన్న ఒకే ఒక కులానికి చెందిన అధికారులని తిరుపతి ప్రజలకు అర్థమైంది. సీఎం జగన్ ఉంటే ఇక్కడ ఇలానే ఉంటుందని అర్థమైంది. జగన్ను పంపితే తప్ప తిరుపతికి విముక్తి లేదని భావించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లతో గెలుద్దామని వైసీపీ భావించింది. అయితే ఎన్నికల సంఘం బదిలీలతో వారికి సహకరించేవారు లేకుండా పోయారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ఈ విషయంలో తమ ఎన్నికల అధికారి నిశాంత్ రెడ్డి బదిలీ కాకుండా చూసుకున్నారు. అదెలాగో ఆ దేవుడికే తెలియాలి. ఇక తిరుపతి విషయానికి వస్తే ఎన్నికల రోజు వైసీపీ నానా పాట్లు పడింది. గతంలో జరిగిన ప్రతి ఎలక్షన్లో ఇష్టానుసారం వ్యవహరించిన ఫ్యాన్ పార్టీ ఈసారి ఎలా దొంగ ఓట్లు వేయించుకోవాలని చూసిందో మొదట తెలుసుకుందాం. తిరుపతిలో ఏఎస్టీ ఓట్లు 54,000 ఉన్నాయి. అంటే ఆబ్సెంట్, షిఫ్ట్, డోర్ లాక్ అని అర్థం. వీటినే వైసీపీ నమ్ముకుంది. వీరి ఓట్లతోనే గతంలో దొంగ ఎపిక్ కార్డులు సృష్టించి ఓట్లు వేసుకుంది. అయితే తిరుపతి ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ బూత్ లోని ఏఎస్టీ ఓట్ల లిస్టును సిద్ధం చేయించి ఇక్కడి పోలింగ్ అధికారులకు ఇచ్చారు. ఈ జాబితాలో ఉన్న వారి పేరుతో ఎవరైనా ఓటు వేయడానికి వస్తే ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చేశారు.
అయినా 54,000 ఓట్లకు గాను 4,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. అది కూడా కొన్ని బూత్స్లో పోలింగ్ ఏజెంట్లతో పాటు అధికారులను డబ్బుతో కొనేయటంతోనే ఇది సాధ్యమైందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో బస్సుల్లో వచ్చి మూకుమ్మడిగా దొంగ ఓట్లు వేస్తే ఈసారి ఆటోల్లో, కార్లలో తీసుకొచ్చి వేయించారు. దొంగ ఓట్లు వేసే 500 మందిని గుర్తించి వారిని కార్లలో బూత్ కు తిప్పారనే టాక్ ఉంది. ఒక్కొక్కరితో 4 ఓట్లు వేయించడానికి తల ప్రాణం తోకకొచ్చిందట. వైసీపీ ముందస్తు వ్యూహం బెడిసికొట్టింది. దొంగ ఓట్లు వేసే వారిని ఎవరూ కనిపెట్టకుండా మంచి చీరలు కట్టుకుని వాటిని మార్చుకునేలా ఏర్పాటు చేసింది. ఒకే చీరతో ఒక పోలింగ్ బూత్ నుంచి మరో బూత్ కు వెళితే వెబ్ కాస్టింగ్ లో దొరికిపోతామనే భయంతో ఈ ఏర్పాట్లు చేసింది. ఇలా దొంగ ఓట్ల కోసం ఈసారి వైసీపీ పడిన పాటలు మామూలుగా లేవు. అప్పుడు అలా జరిగితే ఇప్పుడు ఇలా జరిగింది. దీన్ని బట్టి పరిశీలిస్తే ఫలితం కూడా ఎలా ఉంటుందో ఊహించవచ్చు. తిరుపతి అసెంబ్లీ స్థానంలో ఏం జరుగుతుందో చూడాలి మరి.